మూసేయ్. పొద్దుటి నుంచి పిజ్జా తినకుండా, గంటకు గ్లాస్ జ్యూస్ తాగకుండా, ఎండలో ఏసీ లేకుండా, కనీసం ఐస్ వాటర్ కూడా తాగకుండా ఇక్కడ నిలబడుంటే ఎక్కడి నుంచో తిరగల్లో తిప్పుకుంటూ వచ్చి తప్పుకోమని వెళ్ళిపోతావా? ఏయ్, మమ్మల్ని దాటి ముందుకెళ్ళావో ఒక్క పోటు పొడుస్తాను. వెళ్ళి గేట్ అవతల పడతావు. ఏమనుకున్నావో ఫాట మొహందానా. ఆంటీ, ఇదే కదా మీరు చెప్పాలనుకుంది? నువ్వు ఆమె చెప్పాలనుకున్నదేం కాదు, నువ్వు తిట్టాలనుకున్నది తిట్టావు. చచ్చు మహల్లారా, ఇది నా ఇల్లు, నన్ను వెళ్ళొద్దనడానికి మీరెవరే? మర్యాదగా తప్పుకోండి, లేదంటే తిప్పి తిప్పి కొడతాను. తర్వాత చెప్పుకోలేక ఏడుస్తారు. తప్పకండి. తప్పుకోను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ మాట కూడా ఆంటీదే కదా? అవును, ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఎక్కి తొక్కితే ముక్కలైపోతావు. లెక్క పెడతా మొహం దానా. శిరీష, ఏం చేస్తారా? పదండి అత్తయ్య. వద్దండి, నా మాట వినండి. అసలే జనాలు వందల్లో ఉన్నారండి. తేడా వచ్చిందో ఇక అంతేనండి. పందుల్ని కొట్టినట్టు కొడతారు దానికి రాని ఐడియాలు ఇవ్వకు. అత్తయ్య గారు, అలా చూడండి. అమ్మా, ఇక్కడ సీన్ చూస్తుంటే లోపల ఏదో జరుగుతున్నట్టుంది. అందరూ మనల్ని వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు. ఏదేమైనా మనం లోపలికి వెళ్లాల్సిందే. అసలు ఏం జరుగుతుందో చూడాల్సిందే. అవును చేతు, నాకు అదే అనుమానంగా ఉంది. ఇంటి ఓనర్స్ అని చెప్పినా వెళ్ళనివ్వడం లేదంటే ఏదో పెద్ద గూడు పుట్టాని జరుగుతోందిరా. కొంపదీసి లంకి బిందెలు ఏమైనా దొరికాయంటారా? లంకి బిందెలా? లంకి బిందెలో కాదో తెలియదు కానీ ఆ రేంజ్ లోనే ఏదో జరుగుంటుందమ్మా. అందుకే జనాలు ఈ రేంజ్ లో వచ్చారు. అయ్యో అయ్యో అయ్యో, అయితే మనం అర్జెంటుగా వెళ్ళాలి చేతు, లేదంటే మన లంక బిందెలు ఎవరో ఒకరు కొట్టుకుపోతారా? అదిగో కండువా అన్నయ్య బోటన్ల ధరల కంటే ఇటే వస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందామా?